ఇక కాకినాడ రూరల్ 2వ డివిజన్ పరిధిలో వాలంటీర్లపై దాడికి పాల్పడ్డారు. పుట్టినరోజు జరుపుకుంటున్న 6 వాలంటీర్లపై కొందరు వ్యక్తులు దాడి చేసి వారి ఇళ్లకు తాళాలు వేశారు. వాలంటీర్లలో ఒక మహిళా గర్భిణి కూడా ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తాళాలు తీసి వారిని కాపాడారు. ఘటనా స్థలం వద్ద ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించగా కూల్ డ్రింక్స్, స్వీట్లు మాత్రమే లభించాయని కొందరు జన సైనికులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మా డేటా అంతా ఎప్పుడు సచివాలయంలో ఇచ్చేసాము. మాకు ఒక నెల నుంచి ఏ పని కూడా లేదు. మేము ఆఫీస్కి వెళ్ళడం కానీ పెన్షన్స్ కానీ ఏమి ఇవ్వట్లేదు. మేము ఎంతో చదువుకుని డిగ్రీలు, ఎంబీబీఎస్ అన్ని చదువుకుని మేము ఉద్యోగం లేక నిరుద్యోగ వాలంటీర్ గా జాయిన్ అవ్వమండి. అంతకని ఉద్దేశం కాదు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి మాకు చాలా ఇష్టమైన అమ్మాయి. అమ్మాయి ప్రెగ్నెంట్. ఈ అమ్మాయిని పలకరిందామని రేపు అమ్మాయి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ అమ్మాయిది రేపు బర్త్డే అండి. ఈ అమ్మాయి కూడా రేపు ఊరు వెళ్తున్నానని చెప్పారు. కాబట్టి వేళ బర్త్డే చేసుకుందాం. మేము అందరం స్వీటు అండ్ మిక్చరీ తెచ్చుకుని అండ్ కేక్ కూడా తెస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా మీట్ అయ్యామండి. ఎందుకంటే మా ఇంటికి ఒకవేళ వాలంటీర్ ఇంటి కూడా చేసుకున్నా ఒకవేళ ఎందుకంటే వాలంటీర్స్ ఎక్కడ మీట్ అవ్వకూడదు అంటున్నారు. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. మేము లేడీస్ అని చూడట్లేదు అలా అంటారేమో అని చెప్పేసి మేము ఇక్కడ వినాయక కేఫ్ పక్కన హోటల్లో టీ తాగుదామని వచ్చామండి. ఫస్ట్ మేము ఆ టీ తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ ఒక నెల నుంచి వర్క్ లేక ఒక 2 గంటలు ఇక్కడ ఫైనాన్స్ ఆఫీస్ లో వర్క్ చేస్తుందండి. ఈ అమ్మాయి ఏంటంటే అక్క ఎక్కడో ఎందుకు మళ్ళీ హోటల్లో మనం కూర్చున్నా సరే ఇలాగే అంటారు మనల్ని ఎందుకు అని చెప్పేసి ఈ రూమ్ లో చేసుకుందాం అందండి. ఈ అమ్మాయి చెప్పింది బర్త్డే కాబట్టి మేము వచ్చామండి. వస్తే మేము కూర్చుని ఇలా తింటున్నాం అంతే అండి. ఈ లోపల గబగబా వచ్చేసి ఫ్రెష్ తీసుకొచ్చేసి మేమేదో ఉగ్రవాదుల్లాగా, మేమేదో రౌడీస్ లాగా, లేకపోతే మేమేదో చేస్తున్నట్టు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని ఆడపిల్లలను కూడా చూడకుండా ఫొటోస్ కట్ట తీసేసారండి. చాలా దారుణంగా మేము ఒకవేళ భయపడి గమ్మున పక్క జరిగితే వెళ్ళిపోతున్నారు ఏంటంటే మమ్మల్ని చెయ్యలేసి కూడా నెట్టెడ్ గా చాలా దారుణంగా చేశారండి వాళ్ళు. మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేశారండి. మాకు చాలా బాధగా ఉంది. మేము ఇంత చదువుకుని ఈ రోజు జాబులోకి వచ్చి ఇంత బాధపడవలసిన అవసరం ఉందండి. నెక్స్ట్ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి. నెలలు దగ్గరకు వస్తున్నాయి. ఈ అమ్మాయిని కూడా 2 గంటల నుంచి ఉంచేసేయలేదండి. మీరు మాట్లాడండి. అయిందండి అంతే. అరగంటలోపు వాళ్ళు వచ్చేసి మేము ఇంకా ఏమీ చేసుకోలేదండి. ఇంకా అరేంజ్ కూడా చేసుకోలేదు. వాళ్ళు వచ్చేసి ఇంకా ఇష్టం వచ్చినట్టు తలుపులు అయ్యి తీసేసి ఏం లేదండి. మేము మామూలుగా నేను 9 కలుసుకున్నామని వాళ్ళకి ఎలా వచ్చిందనేది మాకు తెలియదండి. అది ఎలా వచ్చారు ఎలా ఇన్ఫర్మేషన్ మాకు తెలియదండి. మేము మాత్రం ఇక్కడ ఇది మా వ్యక్తిగత స్వేచ్ఛంగా మేము చేసుకోవాలి. మేము ఎలా కూడా చేసుకోకూడదా చెప్పండి పని మరీని. బర్త్డే పార్టీ చేసుకుంటామని కావాలని మమ్మల్ని టార్చర్ చేయడానికి వీళ్ళంతా ఇలా చేశారండి. పారిపోయారు అంటున్నారు. తలుపులు వేసేసి చేతుల మీద చేతులు వేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. పారిపోతే ఏం చేస్తారండి? అసలు ఏ వాలంటీర్స్ ఒక దగ్గర కూడా ఏంటండి ఇవ్వలేదు. అదే డిఎస్సీ సార్ కాల్ చేశాం సార్. వస్తానని అన్నారండి. వీళ్ళు అసలు డోర్లు తీయట్లేదండి. అమ్మాయి కింద నుంచి కళ్ళు తిరుగుతున్నాయి అయినా సరే డోర్ తీయట్లేదండి. ఇచ్చాం సార్ డిఎస్సీ గారికి. వస్తున్నానని అన్నారండి. మేము ఇక్కడండి మేము